ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక. ఒకసారి రెండు చేతులు పైకెత్తి 8 నెలలు తన రెక్కల చాటున భద్రపరిచి ఈ సెప్టెంబర్ నెల 1వ తారీఖు ఆరాధన వాగ్దాన బల్లారాధన కార్యక్రమానికి నడిపించిన దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని విందాం. ఈరోజు 1వ తారీఖు కనుక వాగ్దాన సందేశాన్ని కూడా మనం కలిపి మరి ఏకీభవించడానికి దేవుడు సహాయం చేశారు. ప్రతి నెల 1వ తారీఖున వాగ్దాన సందేశము అనేది ఒకటి ఉంటుంది. ఈ నెలంతటికి కూడా వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు కనుక అది పగల రాత్రి అన్నది ఆ కాలాన్ని బట్టి నేను చెప్తాను. ప్రతి నెల ఇంచుమించు దేవుడు నాకు బయలుపరిచిన కిందటి సంవత్సరం బట్టి ఈ సంవత్సరం వరకు కూడా దాన్ని నేను ఆగక కొనసాగిస్తున్నాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి ప్రతి ఒక్కరు గమనించండి. ప్రతి నెల 1వ తారీఖు వాగ్దాన సందేశం అనేది కూడా గత 10 నెలలుగా ఇంచుమించు నాకు తెలిసి నవంబర్లో స్టార్ట్ చేసినట్టున్నాం, దేవుడు నాకు బయలుపరచగా. కాబట్టి 1వ తారీఖు వాగ్దానము అనేది ఏంటి అంటే, దేవుడు మాటిస్తాడు, ఈ నెలలో నేను ఇది చేయబోతున్నాను. ప్రతిరోజు వాగ్దానాలు ఉన్నాయి, ప్రతి నెల వాగ్దానాలు ఉన్నాయి, ప్రతి సంవత్సరం వాగ్దానాలు ఉన్నాయి. అయితే ఎప్పటి వాగ్దానం అప్పుడుదే అన్నట్లుగా ఒక తండ్రి ఒక భర్త లేదంటే ఒక అన్న మాటిచ్చిన తప్పుతాడేమో కానీ దేవుడు మాటిస్తే ఆయన మానవుడు కాదు తప్పడానికి, మాటిచ్చి తప్పడానికి ఆయన మనిషి కాదని బైబిల్ చెప్తుంది కనుక దేవుడు ఈరోజు మనకి ఏం మాట్లాడనై ఉన్నారో కొద్ది నిమిషాలు ఏకీపిద్దాం. నహోము గ్రంథము 768 పేజీ నంబర్, పాత నిబంధన 768. నహోము గ్రంథము 1వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుందాం. నహోము గ్రంథము 1వ అధ్యాయము 12వ వచనం. యెహోవా సెలవిచ్చినదేమనగా, వారు విస్తార జనమైన పూర్ణ బలము కలిగినను కోత ఎందైనట్లు వారు కొయ్యబడి నిర్మూలమగుదురు. నేను నిన్ను బాధపరిచితినే, నేను నిన్నిక బాధ పెట్టను. ఈరోజు మన వాగ్దానం ఏంటి చెప్పండి? చెప్పండి నాతో అందరూ చెప్పండి. నేను నిన్ను బాధపరిచేనే, నేను నిన్నిక బాధ పెట్టను. ఏమంటాడండి దేవుడు? ఈరోజు ఈ సెప్టెంబర్ నెలలో మన వాగ్దానం. నహోము అంటే అర్థము ఓదార్పు, యెహోవాయే ఓదార్చువాడు అని అర్థం. పాత నిబంధన గ్రంథములో ఈ నహోము గ్రంథం 34వ పుస్తకం. 3 అధ్యాయాలు కలిగిన ఈ యొక్క చిన్న ప్రవక్త, ఈ 3 అధ్యాయాలు కలిపితే 47 వచనాలే ఉంటాయి. ఈ నహోము అన్న వ్యక్తి నినివేను గురించి మాట్లాడుతున్నాడు. దేవుడు ఈ నహోము ద్వారా అష్షూరు రాజుకి నినివే పట్టణములో జరిగిన సంఘటన, యోనా ఆ పరిసర ప్రవక్తలు వాడుకున్న విధానాన్ని బట్టి నినివే మీదకి దేవుడు 40 రోజుల్లో తెగుళ్ళు తీసుకొస్తున్నాను, ఒక భయంకరమైన సొదొమ గొమొర్రా మీదకి తీసుకొచ్చిన ప్రళయాన్ని తీసుకురాబోతున్నాను అన్నప్పుడు మనందరికీ తెలుసు, యోనా గ్రంథములో నినివే పట్టణానికి వెళ్తానికి బయలుదేరిన యోనా నినివేకి వెళ్లకుండా తర్షీషు వెళ్ళడం, అక్కడ దేవుడు ఒక ప్రచండమైన తుఫాను తీసుకొచ్చినప్పుడు ఓడంతా గలిబిలైపోతున్న సమయంలో ఓడ నాయకుడి ద్వారా చీట్లు వేయబడి యోనా పేరు వస్తే అతన్ని, నేను యెహోవా భక్తుడిని, నేను నినివేకి వెళ్ళవలసిన వాడిని, తర్షీషుకు వెళ్తున్నాను అన్నప్పుడు మరి దేవుని ఒక మాట మేరకు ఓడలో నుంచి తోసివేయడం, మత్స్యము ఒక చేప అతన్ని మింగడం, 3 రోజులు ప్రయాణమై నినివే పట్టణంలో కక్కడం, 1 రోజంతా ప్రయాణం చేసి సువార్త ప్రకటించడం. ఆ మాటలు విన్న, ఒక్క ప్రసంగం విన్న ప్రజలు గుండెలు బాదుకొని పొద్దు నుంచి సాయంకాలం దాకా గోనుపట్ట కట్టుకొని ఉపవాసం ఉండి, ఏమంటే భిక్షగాడు మొదలుకొని రాజు వరకు, పశువులు, ప్రజలు అందరూ ఉపవాసం ఉన్నప్పుడు పంపిస్తానన్న తెగులు దేవుడు పంపించకుండా 1,25,000 మందిని దేవుడు, 1,20,000 మందిని దేవుడు ఎలా కాపాడుకున్నాడో మనందరికీ తెలుసు. కాబట్టి నినివేను గురించి మరొక్కసారి దేవుడు మాట్లాడుతున్నాడు ఈ యొక్క నహోము ద్వారా.
అయితే ఈ ప్రవక్త ద్వారా ఈరోజు మనకి ఇస్తున్న వాగ్దానం ఏంటంటే, నేను నిన్ను బాధపరిచా, నేను కాదంటలా, నేనే. ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు కొన్నిసార్లు శత్రువులకు అప్పగించేవాడు. ఎందుకు అంటే సొనుగుడు గొనుగుడు బట్టి, మాట వినకపోవడాన్ని బట్టి దేవుడు శత్రువులకు అప్పగించేవాడు. కానీ ఏడ్చారా మళ్ళీ వెంటనే అయ్యో శత్రువు చేతికి అప్పగించేసానా అని మళ్ళీ వెనక్కి తెచ్చేవాడు. పంపించింది ఆయనే, తెచ్చేది ఆయనే. అందుకని ఏవి కూడా మాట అంటాడు, గాయపరుచువాడువు నీవే, గాయమును కట్టువాడువు. ఇక్కడ మరొక మాట మనం చూస్తున్నాం. ఏంటా మాట అంటే, నేనే, ఎవరి మీద తొయిట్లా, నేనే నిన్ను బాధపరిచా. నీ అవిధేయతను బట్టి, నీ నిర్లక్ష్యాన్ని బట్టి, నీ ఇబ్బందిని బట్టి, నిన్ను దారికి తెచ్చుకోవాలనే ఉద్దేశం బట్టి నేనే నిన్ను బాధ పెట్టా. కానీ ఎందుకో ఈరోజు నిన్ను చూడగానే, నీ పశ్చాత్తాపాలు చూడగానే నేను ఎందుకో ఒక నిర్ణయానికి వచ్చేసా. అదేంటంటే, బాధ పెట్టిన నేనే మాటిస్తున్నా, మరెన్నడూ కూడా నేను నిన్ను బాధ పెట్టను. జలప్రలయం రప్పించాడంట నోవహు కాలంలో. 40 దినాలు ప్రచండమైన వర్షం, మునిగిపోయింది, ఓడ తేల్చబడ్డది. నోవహుతో పాటు ఉన్న 3 కుమారులు, 3 కోడండ్లు, మొత్తం 80 తన భార్యతో రక్షించుకున్నాడు. ఆదికాండం 9వ అధ్యాయంలో మనం చూస్తాం. ప్రచండ ఆ యొక్క జలప్రలయం తగ్గిపోయిన తర్వాత దేవుడు అరారాతు కొండ మీదకి దింపి బలి అర్పించినప్పుడు దేవుడు దిగొచ్చి అంటాడు కదా, మరెన్నడూ నేను ఈ జలప్రలయాన్ని రప్పించను. అప్పుడు ఏదో బాధ కలిగింది. ప్రజలు చేసిన పాపాన్ని బట్టి, వాళ్ళు చేసిన తిరుగుబాటు, ఆదికాండం 6:5లో ఉంటుంది. వాళ్ళు చేసిన చెడుతనాన్ని బట్టి నేను కడిగేయాలని, ముంచేయాలనుకున్నాను. కానీ అది జరిగిన తర్వాత నేను చూస్తే నాకే బాధ అనిపించింది. అందుకని మరెన్నడూ కూడా నేను ఆ పని చేయను అంటాడు. అలాగే ఈరోజు మన వాగ్దానంలో ఉన్న ఉద్దేశం, నేనే నిన్ను బాధపరిచాను, అందుకనే నేనే మాటిస్తున్నా, నేను నిన్ను బాధ పెట్టను. ఒక అత్తగారు ఈ మాట అంటుంది. ఏమని అంటే, రూతు గ్రంథము 1వ అధ్యాయం 21వ వచనములో నయోమి అత్తగారు తన కోడలైన రూతుని తీసుకొని తిరిగి మళ్ళీ బెత్లెహేము ప్రాంతానికి వచ్చినప్పుడు అక్కడ ఉన్నవారు అడుగుతున్నారు, రూతత్త, ఓ రూతత్త ఎలా ఉన్నావు అని అడిగితే, ఏం చెప్పనయ్యా, సర్వోన్నతుడైన దేవుడు నన్ను బాధపరిచాడు, బాధ పెట్టాడని నేను చెప్పనా అన్నట్లు. చూడండి, రూతు గ్రంథం 1వ అధ్యాయం 21వ వచనం. నేను సమృద్ధి గల దానినై వెలితిని, యెహోవా నన్ను రిక్తునిగా తిరిగి రాజేసును. మీరు నన్ను నయోమి అని పలకనేలా, యెహోవా నా మీద విరుద్ధముగా సాక్ష్యము పలికెను, సర్వశక్తుడు నన్ను బాధపరచునని వారితో చెప్పాను. ఇవంటుంది దేవుడు నన్ను బాధ పెట్టాడని. కానీ వాస్తవంగా దేవుడేమి బాధ పెట్టలా. ఈమె బాధ తెచ్చుకుంది. ఊర్లో కరువు అన్నారు, ఇంట్లో కరువు రాలా. ఇంకా ఈవిడేం చేసిందయ్యా అంటే, ఊర్లో కరువు వచ్చేస్తే మా ఇంటి దాకా రాకుండా ఉంటుందా అని చెప్పి ఊరు వదిలి వెళ్ళిపోయింది. కరువు వస్తుందని వెళ్ళిపోయింది, కానీ మరణం వచ్చింది అక్కడ. కానీ తిరిగి వచ్చినప్పుడు ఏమంటుందయ్యా అంటే, దేవుడు నన్ను బాధ పెట్టేసాడు అంటున్నాడు అంటుంది ఈమె. కానీ ఈ నహూము గ్రంథంలో దేవుడు అంటున్నాడు, అబ్బాయ్, ఇక్కడ కూర్చున్న సహోదరి, ఇంతవరకు నేనే ఒప్పుకుంటున్నా, నేనే నిన్ను బాధపరిచా. మనందరికీ తెలుసు, పక్షుల్లో ఒక పక్షి గ్రద్ద, పక్షిరాజు అని పిలుస్తారు దాన్ని. దానికి ఒక అలవాటు ఉంది. ఏంటి అలవాటు అంటే, అది ఎగిరేది పైకి ఎగురుతుంది. రెండు, అది గూడు కట్టుకున్నా చెప్పండి, చెట్ల మీద కట్టుకుంటుంది కదా, కాదు, ఎత్తైన ఒక కొండ మీదకి, ఎవరూ ఎక్కలేనంత పెద్ద కొండను చూసుకొని ఆ కొండ మీద తన గూడు కట్టుకుంటుంది. ఈ గూడు కట్టుకున్న తర్వాత, ఆ పిల్లలు పెట్టిన తర్వాత కొంతకాలానికి పిల్లలు ఒక నడు వయస్సు లేదంటే కొంతకాలం అయిన తర్వాత దానికి ఎగరడం నేర్పాలనే ఉద్దేశంతో ఏం చేస్తుందంటే, బైబిల్లో ఉంటుంది,
అదంటే తన గూడిని తానే రేపిద్దంట. ఎందుకు? పిల్లల్ని చంపేసుకోవడానికా? కాదు కాదు. పిల్లలకి ఒక దారి చూపించడానికి దాని గూడని ఇప్పదీసేసేటప్పటికి ఎప్పుడు బద్ధకంగా అమ్మేస్తే తింటాము అని ఎదురు చూసిన పిల్లలు ఇప్పుడు స్వతహా ఏం చేయాలంటే ఎగడ్డం నేర్చుకోవాలి. అలా ఎగడ్డం నేర్చుకోవాలంటే దానికి అవే నేర్చుకోలేవు. ఎందుకంటే అమ్మ తీసుకొస్తుంది, నోట్లో పెడుతుంది, తింటున్నాం, మాకేంటి ఇంక ఎగిరే పనే ఉందని. కానీ తల్లికి తెలుసు తన బిడ్డలు బద్ధకస్తులు కావాలంటే, అవ్వకుండా ఉండాలి అంటే నేనే ఏదో చెయ్యాలి. అదేంటంటే ఆ గూడిని చెదరగొట్టేయాలి. దేన్నైతే ఆధారపడ్డారో దాన్ని చెదరగొట్టేస్తే పైనుంచి పడిపోతున్న పిల్లలు అయితే ఒకటి రెక్కల చాపైనా ఎగరాలి, లేదా రెండు పడిపోతూ ఎగరలేని పిల్లల్ని మళ్ళీ ఏం చేస్తుందంటే మళ్ళీ వేగంగా దిగొచ్చి మళ్ళీ తన యొక్క రెక్కల మీద మోసుకొని మళ్ళీ పైకి తీసుకెళ్ళి మళ్ళీ ఏం చేస్తుందంటే తోసేస్తుంది. తోసేసింది కదా అని చెప్పి శత్రువు అనుకోకూడదు. అదవుతుందా? దేనికి తోసివేసింది అని అంటే తన పిల్లల భవిష్యత్తు కోసమే. తనలాగా తన పిల్లలు ఎగరాలి, తమకంటూ ఒక జీవితాన్ని కావాలని. దేవుడు ఇప్పుడు అదే అంటున్నాడు, నేను నిన్ను తోసివేశా, నేను నిన్ను బాధ పెట్టా. ఈ బాధలో కొంతమంది ఏమనుకుంటున్నారంటే, చూడండి అక్కడ ఏమంటున్నారంటే, ఏబుని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. బాధపడిన వాడులో ఏబు ఒకటి కనబడతాడు బాగా. ఏబుకి ఎందుకు కష్టం వచ్చింది అంటే తానేమి చేసుకొని కష్టపడలా. దేవుడు సైతాను అనగా దెయ్యం వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటుండగా దెయ్యం అందే, ఆ ఊరికో చెప్పావులే కానీ నువ్వు ఇస్తున్న ఆస్తిని బట్టో అంతస్తుని బట్టో వాళ్ళు గుళ్ళుకు వస్తున్నారు కానీ, నిన్ను నమ్ముకుంటున్నారు కానీ, నిన్ను ఆరాధిస్తున్నారు కానీ వాళ్ళకు స్వదాహ అయితే రారు. నువ్వు అన్నీ ఇస్తున్నావు. బైబిల్లో మాట్లాడుతుంది 1 అధ్యాయం 8వ వచనం ఏబు గ్రంథంలో, అతను చుట్టూ నువ్వు కంచి వేసావు కాబట్టి ఏమి తెలియట్లా. దేవుడు అన్నాడు కంచిని తీసివే. ఏబు గారి స్థితి ఒక్కరోజు చూస్తేనంట పశువులు, ఎడ్డులు, ఆఖరికి కన్న బిడ్డలు కూడా పోగొట్టుకున్నాడు. ఆయన ఏమన్నాడు? యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకున్న ఆయన నామానికి మహిమ కలుగును గాక అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. రెండోసారి అలా కాదులే, పిల్లలన్నీ తీసేసావు కానీ మంచి ఆరోగ్యం ఇచ్చావు, మంచి భార్యని ఇచ్చావు కదా అంటే ఏమండి శరీరం మీద రాచిపుండు, అలాగే తన భార్య చావరాదా అంటుంది. ఇలాంటి స్థితిలో ఉన్న ఏబు ఒకరోజు ఏమంటున్నాడు చూడండి. ఏబు గ్రంథము 7వ అధ్యాయము, ఏబు గ్రంథము 7వ అధ్యాయం 13వ వచనం. నా మంచము నాకు ఆదరణ ఇచ్చెను, నా పరుపు నా బాధకు ఉపశాంతి ఇచ్చెను అని నేను అనుకునగా, నా స్వప్నముల వలన నన్ను బెదిరించెదవు, దర్శనముల వలన నన్ను భయపెట్టెదవు, కావున నేను ఉరి తీయబడవలని కోరుచున్నాను. ఈయన ఎముకలను చూచుటకున్న మరణముందుట నాకు ఇష్టము, అవి నాకు అసహ్యములు, నిత్యము బ్రతుకుట నాకు ఇష్టము లేదు. పరుపు ద్వారా చూడండి, నడుము నొప్పి వచ్చింది అనుకోండి, ఏం చేస్తాం? కొంచెం మంచం మీద పడుకోనో బల్ల మీద పడుకోనో ఉపశమనం పొందుతాం, కొంచెం నడుము వాలుస్తాం అంటాం మన భాషలో. ఏబు గారంట తనకు వచ్చిన బాధకి మంచం ఎక్కితే కొంచెం బాధ తీరిద్దేమో, కాసేపు నిద్రపోతే బాధ తీరిద్దేమో అనుకుంటున్నాడంట. అలా అని మంచం మీదకి ఎక్కితేనంట ఉన్న బాధ ఎక్కువైందంట. అంటే పరుపు వలన బాధను తగ్గించుకుందాం అనుకున్న ఏబు జీవితంలో పరుపు ఏమివ్వలేదంట, అతనికి సుఖము ఇవ్వలేదంట. మరొక భక్తుడు ఏమంటున్నాడు? 1 తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం. ఇక్కడేమంటున్నాడు? నాశనములోను ముంచివేయును, ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దాన్ని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధల చేత తమను తాము పొడుచుకొనిది. కొంతమంది బాధల కంటే ఏం చేస్తున్నారు? పొడుచుకొని సూసైడ్. ఈరోజు కొంత బాధ రాక ఎక్కువైపోయినాయి అండి. చచ్చిపోతా చచ్చిపోతా చచ్చిపోతా. చచ్చిపోవడం పెద్ద విశేషం ఏమీ కాదండి. ఒక భక్తుడు అన్నాడు, చచ్చిపోవడం గొప్ప కాదంట, బతకడమే కష్టం.
చచ్చిపోవడం ఉంది ఈజీ, కానీ బ్రతుకు చూపించేదైనా, ఎన్ని కష్టాల్లో అయినా బ్రతికి ప్రభు కొరకు నిలబడినప్పుడు ఆ విజయాన్ని చూసి సంబరపడతారు, కానీ ఆ చావును చూసి అంటే ఎవరు సంతోషించారంట. కొంతమంది మంచం ద్వారా సంతోషాన్ని, బాధ తగ్గించుకుందామంటే వాళ్ళ వల్ల పట్ల, కొంతమంది పొడుచుకొని మేము చచ్చిపోతాం అని అంటున్నారు. అందుకని భక్తుడు ఏమంటున్నాడంటే, దేవాతి దేవుడు భక్తుల ద్వారా ఏమని చెప్పిస్తున్నాడంటే, ఈరోజు నేను మాటిస్తున్నా, యెహోవానగు నేను నిన్ను మాటిస్తున్నా, బాధపరిచిన వాడు నేనే గనక నేను నిన్నిక చెప్పండి బాధ పెట్టను. చెప్పండి మాట, నేను నిన్నిక బాధ పెట్టను. ఈ సెప్టెంబర్ మాసములో నీ బాధలన్నిటికీ దేవుడు ఒక నివారణ ఇవ్వబోతున్నాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి. కన్నీరు కార్చావా, వేదన పడుతున్నావా, బయటికి చెప్పుకోలేని కన్నీళ్ళని అన్నపానంగా మింగుతున్నావా, ఆర్తనాదం తప్ప ఇంకోటి లేదా, జనాల్లో చూస్తే ఏడుస్తారని వర్షంలో ఏడుస్తున్నావా, ఎవరైనా చూస్తారని చెప్పి 4 గోడల మధ్య ఏడుస్తున్నావా, బాధలు దిగమింగుకుంటున్నావా, గొంతుకు దగ్గర ఆపుకుంటున్నావా, కన్నీళ్లతో దాన్ని ప్రవహింపచేసి నీ బాధలు వెళ్ళబుచ్చుకుంటున్నావా నాకు తెలియదు, కానీ నా దేవుడు ఈరోజు మాటిస్తున్నాడు. చెప్పు, వెళ్ళి వసంతవాడ గ్రామంలో ఉన్న ప్రజలకు చెప్పు, ఇంతవరకు బాధ పెట్టింది నేనే. దేవుని చిత్తమైతే ఇంటికి వెళ్ళాలి. చూడండి, అసలు ఎందుకు బాధ పెట్టాడు అన్నది నేను వీరంగుంటలో చెప్తాను, కానీ ఇక్కడ బాధ పెట్టిన నేనే, ఇక నేను ఎలా బాధ పెట్టను. బాధ పెట్టేశాడు ఇప్పుడు దేవుడు. ఇప్పుడు కడుపు నొప్పి వచ్చిందండి, బాధ వచ్చేసింది, మరి అది తీరిపోవాలంటే ఏమవ్వాలి? ఆ కడుపు నొప్పి తగ్గిపోతే, లేదా కడుపు నొప్పి ద్వారా ఇంకేమైనా వస్తే, ఒకసారి అంటే ఈ మాట చెప్తాను. మెదక్ నుంచి ఒక దైవజనుడు వచ్చాడు, గోపవరం అనుకుంటా ఆ ప్రాంతంలో. తాను చేసిన తప్పులు, ఒక తాగుబోతుగా, తిరుగుబోతుగా, జోదగాడిగా, వ్యభిచారిగా, తాను చేసిన తప్పులకి ఖచ్చితంగా శిక్ష ఉంటుంది. కాబట్టి తన భార్యను దేవుడు మొత్తాడంట. మొత్తడం అంటే జబ్బు కలగజేశాడంట. అదేంటంటే కడుపుల్లో చెప్పండి గడ్డలు వచ్చినాయంట. ఏమొచ్చినాయి? గడ్డలు వచ్చినాయంట. అప్పటికి తన భార్య పరిస్థితి, రక్తస్రావణం అవ్వడం, వాసన, కంపు, తన భార్య తనకు దక్కదు అనుకుంటున్న సమయంలో తన బ్రతుకును మార్చుకున్నాడంట. ఆ దైవజనుడి పేరు నాకు గుర్తు, కొన్ని సంవత్సరాలు అయింది అతను విని సాక్ష్యం. తన భార్యను దేవుని సన్నిధికి నడిపించి ఎట్టకేలకు తాను బ్రతుకు మార్చుకున్నాడు. దేవుడంట గడ్డల్ని బిడ్డలుగా మార్చేశాడట. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆ గడ్డలు ఎలా పోయినాయో తెలియదు. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి చూపిస్తే వారు అంటున్నారంటే, ఇదేంట్రా బాబు, మొన్నదాకా ఈమెలో ఉన్న గడ్డల్ని నేను చూసా. కానీ ఎలా ఆశ్చర్యం అంటే గడ్డలంట బిడ్డలుగా మారిపోయారంటే. అయ్యగారు అన్నారు ఇప్పటికి ఇద్దరు మరి పిల్లలని. ఆ రోజు ఆ దైవజనుడు చెప్పిన సాక్ష్యాన్ని బట్టి నేను ఎంతో సంతోషించాను. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అయితే బాధల్లో ఉన్న దేవుడు మనల్ని ఎలాగా ఆశీర్వదిస్తాడో ఒక 3 లేదా నాకున్న అనుభవాలన్నీ మీ ముందు పెట్టి త్వరగా ముగించేస్తాడు. రండి, మొదటి అనుభవం చూద్దాం. ఆదికాండము 41వ అధ్యాయం. ఆదికాండము 41వ అధ్యాయం 52వ వచనం. ఆదికాండము 41వ అధ్యాయం 52వ వచనం. తరువాత అతడు, నాకు బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పొందించునని చెప్పి 2వ వానికి ఎఫ్రాయిము అని పేరు పెట్టెను. దేవునికి మహిమ కలుగును గాక. మనందరికీ యోసేపు గురించి బాగా తెలుసు. యోసేపు యాకోబు గారి యొక్క కుమారుల్లో ఒకడు. ఈ యోసేపు అన్నటి వాడు చాలా పరిశుద్ధుడుగా ఉండేవాడేమో, అన్నలకు నచ్చల. ఇతన్ని దీవిస్తాను అని మాట ఇచ్చాడు దేవుడు. ఈ మాటను బట్టి ఏం జరిగిందయ్యా అంటే, ఒకరోజు అన్నలకు కోపం వచ్చింది. ఓ 10 మంది లేదా అక్కడ ఉన్న కొంతమంది ఏకీభించారే, వీళ్ళ చంపేద్దాం అనుకున్నారు. పెద్దోడు వచ్చి అన్నాడు, అరే అన్ని చంపితే మనకేం వస్తుందిరా అని. మరి ఏం చేద్దాం, ముందు ఆ గోతులో పడేద్దాం. ఒక నుయ్యి ఉందంట, నీళ్లు, ఆ నీళ్లు లేని గోతులో పడేశారంట. మళ్ళీ కాసేపు గుర్తొచ్చింది, అరే ఆయన పడేస్తే మనకు ఉపయోగం ఏంటి,
వాడు మన కళ్ళెదుటగా ఉండకూడదు. మరి ఏం చేద్దాం? అదిగో ఈ దారెంట ఐగుప్తీయులు ఎవడో దూర దేశం నుండి సాంబ్రాన్ని కొనుక్కొని వస్తున్నారు, బోలాన్ని కొనుక్కొని వస్తున్నారు, వాళ్ళకి అమ్మేద్దాం అని చెప్పి 30 వెండి నాణానికి అమ్మేశారంట. ఈ ఐగుప్తీయుడు ఈ యోసేపును తీసుకొని ఫరో ఇంటికి తీసుకెళ్ళాడంట, లేదా ఐగుప్తు ఇంటికి తీసుకెళ్ళాడంట, ఇంకోటికి అమ్మేశాడు. ఆయన ఒక రాజు లాంటి వాడు, లేదా ఊరికి పెద్ద లాంటి వాడు, పెద్ద అధికారి. ఆయన ఏం చేశాడంటే, ఈ కుర్రోడు 20 సంవత్సరాల వయసు, ఎర్రగా బుర్రగా ఉన్నాడు. ఆయన చేసిందల్లా దేవుడు దీవిస్తున్నాడు. కాబట్టి వెంటనే రే నువ్వు నా ఇంటికి పెద్దగా ఉండి అన్నాడు. ఇంటి పని, వంట పని, అన్ని పనులు చూసుకుంటున్నాడు. ఆయన ఎర్రగా ఉన్నాడేమో, ఇంటి యజమానురాలు కన్నేసి నాతో పాపం చేయి అండం మొదలు పెట్టింది. అమ్మా నేను అలా చేయకూడదు, దేవుడు చూస్తున్నాడు అని అన్నప్పుడు ఆమె బలవంతం చేయడం బట్టి ఆ సొక్కాన్ని ఆమె చేతిలో వదిలేసి వెళ్ళిపోతాడు. ఆమె దాన్ని ఏం చేస్తుందంటే వాడి మీద కక్ష కట్టి వీడిని ఎలాగైనా సరే మా ఆయన జైల్లో వేయించాలని, ఇదిగో నువ్వు కొన్న ఆ బానిస నన్ను పాడు చేయాలని చూశాడు అని చెప్పినప్పుడు ఏమీ చేయలేక అతడు జైల్లో వేయిస్తాడు. ఆ జైల్లో మగ్గిపోతున్న సమయంలో కొన్ని సంవత్సరాల తరువాత పానదాయకుడు అంటే రాజుగారి కింద వంటలు వండేవాడు, ద్రాక్షరసం అందించే పనులు ఇద్దరు జైల్లో ఉంటారు. వాళ్ళిద్దరికి వచ్చిన కళ యోసేపు చెబుతాడు. ద్రాక్షరసం అందించేవాడితో 3 రోజుల్లో బతికి బట్టకట్టబోతున్నావు, రాజుగారు నేను తీసుకెళ్తారు, భోజనాలు ఉండేవాడితో నువ్వు చేసిన తప్పుకి నువ్వు శిక్ష అనుభవిస్తావు అని చెప్పి దేవుడు యోసేపు ద్వారా కలభావాన్ని చెప్పినట్లుగా జరిగింది. ఫరో అనే రాజుకి కళ వచ్చింది. ఆ కళ భావాలు చెప్పేవారు లేనప్పుడు ఈ పానదాయకుడికి ఆ గుర్తొస్తుంది. ఓహో పలానా రోజు నాకు ఒక ఆయన కళ చెప్పాడు, దాని భావం చెప్పాడు అని. అతని పేరు యోసేపు అని ఫరో గారి దగ్గరికి పిలిపిస్తే ఆ ఫరో గారి దగ్గరికి వచ్చిన యోసేపు ఆ కళను దాని భావం చెప్పినప్పుడు, ఓ పని చేయి, రాజుగారి తర్వాత రాజంతా బైబిల్ ఏమంటుందంటే అతని దేవుడంట ప్రధాన మంత్రిని చేశాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి. సరే కుర్రోడు కాబట్టి పెళ్లి చేసి అతన్ని ఉంచినప్పుడు 2 బిడ్డలను కన్నాడంట. ఎంతమందిని కన్నాడు? ఒకని పేరు మనీషే, రెండోవాడి పేరు యాఫ్రాయిము. మనీషే అని ఎందుకు పేరు పెట్టాడంటే బైబిల్ చెప్తున్న మాట, మనీషే అంటే మర్చిపోవడం. ఏం మర్చిపోవాలి? నా బాధలన్నీ మర్చిపోవాలి కనుక నా బిడ్డను చూడగానే ఏం మర్చిపోతుంది తల్లి? ప్రసవ వేదన గుర్తుపెట్టుకుంటుందా? మర్చిపోద్ది. కాబట్టి తను కూడా ఆ పెద్ద కొడుకుని చూసినప్పుడు, మనిషి పుట్టినప్పుడు నేను మర్చిపోయాను అని పేరు పెట్టుకున్నాడు. కానీ రెండో పిల్లోడు పేరు పెట్టినప్పుడు ఏమన్నా తెలుసా? నేను మర్చిపోవడమే కాదు, నేను బాధపడుతున్న నా బాధలో దేవుడు నన్ను ఏదో సాదాసీదాగా కూర్చోబెట్టలా, ఈ ఊరికే నన్ను ప్రధానమంత్రిని చేశాడు. ఇప్పుడు నా కనుసైగుల్లోని దేశం నడుస్తుంది కాబట్టి నేను అభివృద్ధి పొందాను. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇక్కడ మనం నేర్చుకునే మొదటి అనుభవం ఏంటి అంటే, దేవుడు నిన్ను బాధ పెట్టాడు, బాధ పెట్టిన దేవుడే నిన్ను ఈ ప్రాంతములో నలుగురికి గుర్తుండిపోయేటట్లుగా నిన్ను దేవుడు పైకెత్తబోతున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుడు నీ వ్యాపారాన్ని పైకెత్తబోతున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుడు నీ అధికారాన్ని పైకెత్తబోతున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. సేవకుడు అయితే సేవని, సంఘాన్ని అయితే సంఘాన్ని, ఆత్మీయుడు అయితే ఆత్మీయతలో, అన్ని రంగాల్లో ఇలా చెప్తే బాగుంటుందేమో. దేవుడు నీకంటూ ఒక గుర్తింపు, నీకంటూ ఒక పేరు, నీకంటూ ఒక ఉన్నతంగా నా దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒకసారి మా నాన్నగారితో నేను ఛాలెంజ్ చేశాను. ఏమని అంటే అదేదో కోపాలతో ద్వేషాలతో కాదు. నేను చదువుకున్న తరువాత డిగ్రీ చదివాను, పాస్ అవ్వలేదులేండి. వ్యసనాలకు అలవాటు పడడం వల్ల డిగ్రీ చదివిన తర్వాత నేను ఒక కూలి పని చేసుకుంటా, సర్వీసింగ్. మా బావగారి యొక్క సర్వీసింగ్ షాప్లో పని చేసుకుంటా ఉంటే మందు అలవాటు అయింది. ఆలోచన చేయండి ప్రియులారా, ఆ సమయంలోనే దేవుడు మాట్లాడి నన్ను పట్టుకోవడం. ఒక సేవకుడు 2011లో సేవకుడిని అయ్యా. పని ఏం చేయట్లేదు కదా, కాబట్టి నేను ఏం చేసేవాడిని అంటే ప్రతి ఆదివారం కైకులొట్టు వీరమ్మగుంట 36 కిలోమీటర్లు. నాన్నగారు బండి కొని ఇచ్చారు. బండి అయితే ఉంది కానీ అందులో ఏం పోయాలి?
మరి డబ్బులు ఎవరు ఇవ్వాలి? నానేగా. నాన్న దగ్గర చేయి చాపడం, నాన్న ఎంత ఒక్కొక్క ఉందా ఒక్కొక్క ఉందా పెట్రోల్ కొట్టించుకో అని చెప్పి 200 ఇచ్చేవాడు. చెప్పండి, 200 ఇచ్చేవాడు. ప్రతి శనివారం కానీ ఆదివారం పొద్దునే కానీ నాన్న ముందుకు వెళ్ళి డాడీ డాడీ, ఎందుకంటే మనం అప్పుడు సేవ కొత్త, సంఘాలు లేదు, జనాలు లేరు. ఒక 5 6 వచ్చేవారు వీరంగుంటలో. 5 6 5 10 వేసిన 50 రూపాయలు అవుతుంది కానీ 100 అవుతుందిగా. సరే, ప్రతి ఆదివారం నాన్న ముందు నిలబడడం, చేయి చాపడం, నాన్న ముందు నిలబడడం, చేయి చాపడం. ఓ రోజు మా నాన్న అంటాడు కదా, రే నేను ఇస్తున్నాను కాబట్టే సేవ చేస్తున్నావు, నేను ఇవ్వకపోతే నీ పరిస్థితి ఏంట్రా అన్నాడు. అది మాటలో ఎక్కడికి వెళ్ళినా పలానా మోహన్ రావు గారు అబ్బాయి అంటారు కానీ నీ పేరు ఎవడైనా చెప్తారా అని అన్నారు. అప్పుడు మా నాన్నతో నేను మాట అన్నా, 2016లో, ఇదిగో నా పెళ్ళి అయింది, పిల్లలు లేరు అప్పటికి, దేవుడు నన్ను వీరమ్మగుంట వచ్చేయమన్నారు. నానా, నేను అక్కడి నుంచి లెక్కేసుకుంటే 25 సంవత్సరాలు అనుకోండి, ఈ 25 సంవత్సరాలు నీ కింద బతికా. ఎక్కడికి వెళ్ళినా మోహన్ రావు గారు అబ్బాయిరా అనిపించుకున్నా. నేను మాటిస్తున్నా, తండ్రే ఇంత పేరిస్తే పరలోకపు తండ్రి ఇంకెంత పేరు ఇవ్వాలి? పెద్దపాడు వెళ్తున్నా, పెద్దపాడులో వీరంగుంట వెళ్తున్నా. రేపు నువ్వు వచ్చేటప్పటికి మోహన్ రావు గారు అబ్బాయిని అనిపించుకోను. ఎవరు చెప్పండి? పాస్టర్ గారి తండ్రి మీరేనా అనిపించుకుంటానన్న. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అప్పుడు నా పేరు శివనాగరాజు, కానీ తర్వాత ఏహెచ్కేల్కి దేవుడు మార్చాడుగా. నిన్ను నా కొడుకు, నా తండ్రి, నీ కొడుకుని అనిపించుకోను నేను. అలా ఆయన తండ్రి గారు మీరేనా అని నన్ను బట్టి నీకు పేరు తెచ్చుకునే రోజు రాబోతున్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి. వచ్చిందా రాలేదా? ఈరోజు ఎక్కడికి వెళ్ళినా మా నాన్నగారిని చూసి, మా నాన్నగారు చేసిన వంటను చూసి, మా నాన్నగారిని చూసి, బా మీ అబ్బాయి అంటే మంచి సేవ చేస్తున్న మీ అబ్బాయి అండి, మీ అబ్బాయేనా, వాళ్ళ నాన్నగారు మీరేనా అని చెప్పి నాన్నగారు చివరి రోజుల్లో సంతోషించేంత గొప్ప పేరు దేవుడు నాకు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. దానికోసం బాగా ఊరిని వచ్చేసింది ఆ పేరు. ఊరిని పిల్లలు పెంచేసాము మనం అందరం. ఎంత కష్టపడతాం, ఎంత శ్రమ పడతాం. పేరు రావాలంటే, ఒక షాపు హైలైట్ అవ్వాలన్నా, ఏమంటే ఒక కుటుంబం కట్టబడాలన్నా, ఒక మంచి ఊరిలో జనాలకు ఒక పేరు రావాలంటే. నేను చెప్తున్నాను, నాకు పెళ్ళయ్యేటప్పటికి ఈ ప్రాంతంలో ఉన్నవారే, ఆ పేరు మీకు తెలుసు, కానీ నేను దాన్ని బయట పెట్టను. వాళ్ళు మా అల్లుడు అని చెప్పుకోవడానికి ఇష్టపడేవారు కాదు. ఈ ప్రాంతంలోకి వచ్చిన తర్వాత అమ్మగారి తరపులేదు, మా అల్లుడు అని చెప్పుకోవడానికి ఇష్టపడేవారు కాదు. కానీ వీరమ్మగుంట తర్వాత వసంతవాడ తర్వాత ఈదులగుంట, మళ్ళీ వీరమ్మగుంటలో ఇల్లు, ఇవన్నీ కట్టేటప్పటికి వాళ్ళు ఏమంటారు తెలుసా? మాలుడు అండి. ఎక్కడ? ఇదే వసంతవాడలో వాళ్ళ ప్రోగ్రామ్ ఏం జరిగింది అనుకోండి, వాళ్ళ పిల్లల కార్యక్రమాలు కానీ వాళ్ళ కార్యక్రమం జరిగితే, అయ్యో బంగాళాలు అంటే ఎవరో కాదు, మాలుడే. ఏంటి ఈ వీరంగుంట వసంతవాడలో సేవలోకి వచ్చిన తర్వాత చెప్పుకోవడానికి నామోషిగా పిలిచే మమ్మల్ని దేవుడు ఎంత అభివృద్ధి పరిచిన తర్వాత, ఇన్ని సంఘాలు ఇచ్చిన తర్వాత, ఈ ప్రాంతంలో సేవ ఇచ్చేటప్పటికి మీరు ఎవరైనా కనబడ్డారనుకోండి, ఏమంటారు? ఇప్పుడు ఎవరన్నా అడగండి, ఓ 10 సంవత్సరాల క్రితం వెళ్ళి అడుగుతే మా అల్లుళ్ళే అండి అనేవారు. కానీ ఇప్పుడు అలాగ అనరు. అల్లుడేనండి, అక్కడ చర్చి కట్టింది మావాడేనండి. దేవుడు ఏం చేశాడంటే, బాధపడిన మా అందరిని ఒక రోజు వస్తుందమ్మా, కంగారు పడకండి. నా దేవుడు, బైబిల్లో మాట ఉంటుంది, కీర్తన గ్రంథం 37-39లో, మన దేవుడు మన బాధల్లో ఆశ్రయం అయితే, 1 కొరింథీ పత్రిక 3:6 మాట అంటాడు. పౌలు గారంట ఇత్తనం వేసాడంట, ఇత్తనం అపోలో నీళ్లు పోసాడంట. ఇప్పుడు చెప్పండి, ఆయనేమో ఇత్తనం వేసాడు, ఈయనేమో నీళ్లు పోసాడు, వచ్చేద్దా మొక్క అంటే బైబిల్ ఏముందో తెలుసా? అభివృద్ధి పరిచేవాడు దేవుడే. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ మొక్కలో నుంచి చిగురు రావాలన్నా,
ఆ మొక్క ఎదగాలన్నా ఎవరి మీద ఆధారపడి ఉంది? విత్తనం వేసిన వాడి మీద, నీళ్లు పోసిన వాడి మీద కాదు, అభివృద్ధి పరిచే దేవుడి మీద ఆధారపడి ఉంది. దేవుడు కృప చూపిస్తే ఎదిగిద్ది, లేకపోతే అణగారిపోద్ది. కానీ ఈరోజు దేవుడు చెప్తున్నాడు, నేను నిన్నిక బాధ పెట్టను గనక నేనే నీ వ్యాపారాన్ని, నీ పరిచర్యని, నీ ఆరోగ్యాన్ని, నీ బాధలన్నిటిలో నుండి నేను నిన్ను అభివృద్ధి పరచబోతున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బాధ పెట్టా కాదట్లా, కానీ దానికి మార్గం కూడా నేనే చూపిస్తా, ఎదుగుదల కూడా నేనే ఇస్తా, జనాన్ని కూడా నేనే రప్పిస్తా. నిన్ను ఈ ప్రాంతంలో ముందు పెట్టాడు. నన్ను కూడా చాలా మంది అన్నారు, మన అరుగు మీద మన కర్ణం గారు, అయ్యా ఓ 10-15 మంది పాస్టర్లు మా ప్రాంతంలో వచ్చి పెట్టి చెప్పండి తీసేశారయ్యా. మామయ్య గారితో అన్నారట, ఎందుకు ఈ అరుగు మీద, అది ఎంత నిజమో నాకు తెలియదు, మీరే చెప్పాలి. 10-15 మంది పాస్టర్లు వచ్చంట ఆ కర్ణం గారు అరుగు మీద పెట్టి తీసేశారంట. కానీ మన దేవుడు, అక్కడి నుంచి దేవుడు ఒక మంచి మందిరాన్ని ఇచ్చి, వెళ్ళిపోయిన వాళ్ళు చాలా మంది ఉండొచ్చు కాక, కానీ దేవుడు నిన్ను బాధపరిచి ప్రాంతానికి నడిపించాడా? నువ్వు బాధలో ఉన్నావా? దేవుడు నీకంటూ ఒక సొంతది, అభివృద్ధిది చెప్పుకునేటట్లుగా, నా దేవుడు నిన్ను అభివృద్ధి పరచునుగాక. త్వరగా అంటే రెండో మాట చెప్పుకుందాం. 2 దినవృత్తాంతముల గ్రంథము 15వ అధ్యాయము, 2 దినవృత్తాంతముల గ్రంథము 15వ అధ్యాయము 5, 6, 7 వచనాలు. ఆ కాలములలో దేశములో కాపురమును అందరికీ గొప్ప కల్లోలములు కలిగిన కనుక తన పని పాటలను చక్కబెట్టుకున్నట్టుగా తిరుగు వారికి సమాధానం లేకుండాను. దేవుడు జనములను సకల విధములైన బాధలలో శ్రమపరిచును గనుక జనమును పట్టణమును పాడు చేసును. కాగా మీరు బలహీనులు కాగా ధైర్యము వహించుడి, మీ కార్యము సఫలమగును. బాధ పెట్టారా? మాటిస్తున్నా, నీ కార్యములు సఫలమగును, మీ పనులు జరుగుతాయి. కొంతమంది అంటున్నారు, అయ్యా తో బాధపడ్డానయ్యా, కానీ చేయలేకపోయాను, వ్యాపారం అయితే పెట్టాను కానీ దాన్ని ముందుకు తీసుకెళ్ళలేకపోతున్నాను అని అనుకుంటున్నావా? దేవుడు మాటిస్తున్నాడు, ఇంతవరకు నేను ఎందుకు ఆపాను అనుకుంటున్నావు? ఇప్పుడు ఆ పని చేయడానికి మొదలు పెడుతున్నా. ఏదైతే ఆగిపోయింది అని బాధపడుతున్నావో, నేను కార్యము చేయగా దాన్ని నలుగురు చెప్పుకునేటట్లుగా ఆ పని ముందుకు వెళ్తుంది. బైబిల్ నాకు ఎప్పుడు ఇష్టమైన మాట, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాల్లో మాట ఉంటుందండి. అదేంటో తెలుసా? విశ్వాసములకు కర్తయు దానిని కొనసాగించారు. మన దేవుడు అరే ఇక్కడికి ఆపేలా, ఇక్కడికి తీసేలా అనే దేవుడు కాదు. మన దేవుడు ఎవరయ్యా అంటే కొనసాగింపు. 2020లోనండి నేను ఒక మాట విన్నా, ఏ పేరు చెప్పినా సరే గుర్తుండిపోయి కొన్ని ఉంటాయి. హాయ్ హోటల్ ఎంతమంది తెలుసు? ఏలూరులో అందరికీ తెలుసు, ఎందుకంటే ఫేమస్ హోటల్లో టీ చాలా బాగుంటుంది. 2020లో హాయ్ హోటల్ యొక్క యజమానుడు, భార్యాభర్తలు, కొడుకు, కోడలు చచ్చిపోయారు. మనవల్లో హయాం వచ్చింది. నేను విన్నాను, చూడలేదు కానీ విన్నాను. ఏమని అంటే, హాయ్ హోటల్లో ఉన్న టీ పొడి అంట, అందులో కొన్ని రుచి కోసం కలుపుతారంట. అది వారి తల్లిదండ్రులు, తాత ముత్తాతలు కలిపేవారంట. నేను విన్నది ఏంటి అంటే, రే ఇక అయిపోయిందిరా. ఎందుకని? మనవాడికి ఇక తెలియదు ఏం కలిపితే రుచి వస్తుందో, ఏం కలిపితే దానికి కమ్మదనం వస్తుందో, వీడికి తెలియదురా. నేను విన్నది ఏంటో తెలుసా? రేపో మాపో ఏలూరులో హాయ్ హోటల్ క్లోజ్. కానీ విచిత్రం ఏంటో తెలుసా? ఏం జరిగిందో ఏమో తెలియదు. అంతవరకు టీకి పరిమితమైంది. ఇప్పుడు ఇడ్లీ, సాంబార్, వడ, దోశ అన్నిటికీ ఇంకో పక్కన మళ్ళీ తీసుకొని రెస్టారెంట్ పెట్టారు. దేవునికి స్తోత్రం చెప్పండి. టీ హోటల్ అలాగే ఉంది, పక్కన టిఫిన్ హోటల్ కూడా ప్రారంభించారు. కొన్నిసార్లు అనుకుంటాం మనం, వీడి వల్ల కాదు, అయిపోయింది, తీసేస్తాడు, ఎత్తేస్తాడని. మన దేవుడు ఎవరో తెలుసా అంటే, తండ్రిని తీసినా తల్లిని తీసినా నీ కొరకంట
ఎవరినో ఒకరిని దాచిపెడతాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి. నీ పక్షాన మాట్లాడడానికి, నీ పక్షాన కార్యం చేయడానికి, నీ పక్షాన నిజంగానంటే నా మట్టికి నేను అనుకోవాలా. వాస్తవంగా నా మట్టికైతే ఈ వసంతవాడ మందిరం ఈ స్థాయికి రావడం నా వల్ల కాదు. మీకు తెలుసు, చాలా మందికి నేను చాలాసార్లు సాక్ష్యం కూడా చెప్పాను. 2014 ఫిబ్రవరి నెలలో కేసరిపల్లి నుంచి ఒక ఆయన, మాకు మామయ్య వరస అవుతారు, ప్రార్థన చేయించి ఇలాంటి కానుక బాక్స్లో పొట్లం వేశారు. నన్ను బ్యాగ్ పట్టమన్నారు. నేను కానుక బాక్స్లో ఏంటంటే కాదు నీకే వేయాలన్నారు. సరే అని చెప్పి బ్యాగ్ పట్టాను. నేను అనుకున్నాను, మా అయితే 10 రూపాయలు కట్టో, 20 రూపాయలు కట్టో, లేదా 50 రూపాయలు కట్టో ఇచ్చుంటారు, ఓ 10,000 ఇచ్చుంటారు అని నా ఉద్దేశంతో ఇంటికెళ్ళే చేద్దాం. ఈ 10,000 కోసం ఒక ఇప్పు తీసేసి చూడాలా ఏంటి, ఎక్కడికి పోతే ఇచ్చాక అని చెప్పి ఇంటికెళ్ళి చూస్తే 1000 రూపాయలు 2 కట్టలు అంటే ఎంత, 2 లక్షల రూపాయలు ఇచ్చారండి. వెంటనే ఫోన్ చేసి, తెలిసి ఇచ్చావా, తెలియక ఇచ్చావా మావయ్య అని అడిగితే, నా దేవుడు ఇమ్మన్నాడు ఇచ్చానని చెప్పాడు. ఏం చేయను మాయ అని అంటే, దేవుడు ఒక రోజు నీకు పని ఇవ్వబోతున్నాడంట, ఆ పని కొరకు దాయి అన్నాడు. 2014 నుంచి దాస్తే 2022 సంవత్సరం ఈ మందిరాన్ని, స్థలాన్ని 1,50,000 పెట్టి కట్టి మిగతా డబ్బులతో ఈరోజు ఈ మందిరం, వసంతవాడ మందిరం కట్టగలిగిందంటే 2014లో దేవుడు ఏం చేశాడు చెప్పండి? ఒక మనిషిని ఎన్నుకున్నాడు. ఈరోజు నేను అంటాను కదా, నీ జీవితం లేపడానికి, నీ బాధలు నివారణ చేయడానికి దేవుడు నీకోసం ఒక వ్యక్తిని, నీకోసం ఒక స్థలాన్ని, నీ కొరకు ఒక వ్యాపారాన్ని కేవలం నీకోసమే దేవుడు దాచిపెట్టాడు. అదేంటో నువ్వు తెలుసుకొని అందులో అడుగు పెడితే చాలు, నీ అభివృద్ధిని ఎవడో ఆపలేడు. దేవునికి స్తోత్రం చెప్పండి. దాన్ని నేనేమని పేరు పెడతానంటే, మొదటిది బాధలో నుండి అభివృద్ధి పరిచాడు దేవుడు, బాధలో ఉంచుతూనే అభివృద్ధి పరిచాడు. రెండోది బాధల్లోనే దేవుడు కార్యం చేశాడు. ఆ కార్యం ఎలా ఉంటుందంటే, 3 సంవత్సరాలంటే ఆ చెట్టును చూశాడు, అంజూరపు చెట్లు, ద్రాక్ష చెట్టు అంతా ఉంది, ఈ చెట్టు మట్టిగా ఒక పుయ్యి ఇట్లా కాయ ఇట్లా అని. కానీ ఒక పనివాడు వచ్చాడండి, యజమానితో అన్నాడు, ఈ సంవత్సరం ఉండనివ్వండి, దాని చుట్టూ గొయ్యి తవ్వుతా, ఎరువేస్తా, నీళ్ళు పోస్తా, వచ్చే సంవత్సరం కల్లా ఇది పంట పండేటట్లుగా నేను చూసుకుంటా. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుడు మన బాధల్లో మనలను ఫలభరితంగా మార్చబోతున్నాడు, కార్యాలు జరిగేటట్లుగా మార్చబోతున్నాడు, నీ చేతి కార్యాలు జరగడం మొదలు పెట్టబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆగిపోయిన మీ సమస్యలు, ఆగిపోయిన మీ డబ్బులు, ఆగిపోయిన మీ రుణ బాధలు దేవుడు కదిల్చి వాటికి ఒక స్థానాన్ని, గమ్యాన్ని, ఒక స్థలాన్ని ఇవ్వబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మూడవది కీర్తన గ్రంథం 71:20. కీర్తన గ్రంథం 71:20. నేను టైం అయిపోయింది కాబట్టి స్పీడ్గా క్లుప్తంగా చెప్పేస్తాను, రాసుకోండి. బాధలో నుండి దేవుడు లేవనెత్తుతాడు, రెండవది బ్రతికిస్తాడు. ఇక 4వది చూస్తే విలాప గ్రంథం 3:32. బాధలో వారికి కృపను గ్రహిస్తాడు, జాలిని చూపిస్తాడు. 5వది 1 పేతురు పత్రిక 4:16. బాధలో దేవుడు తనకు మహిమ తెచ్చుకునేటట్లు మన జీవితంలో కొన్ని కార్యాలు చేస్తాడు. 6వది మార్కు సువార్త 5:34. 12 సంవత్సరాల రక్తస్రావణ స్త్రీ 12 సంవత్సరాలు బాధపడింది, కానీ దేవుడు బాధల్లోనే ఏమి ఇచ్చాడంటే స్వస్థతను ఇచ్చాడు. ఇక 7వది యెషయా గ్రంథం 14:3. మన బాధల్లో మనల్ని ఏలేవారిగా, మనల్ని ఒక రాజుగా, ఒక ఉన్నతమైన అధికారిగా దేవుడు మనల్ని మార్చి నిన్ను ఏలుబడి చేసేవాడిగా నిన్ను దేవుడు చేస్తాడు. ఎందుకో తెలుసా? దేవుడు బాధపడ్డాడు, నీ గురించి బాధపడ్డాడు. అందుకే నిన్ను అభివృద్ధి చేయడానికి యేసుక్రీస్తు ప్రభువారు 1:40 కొరడా దెబ్బలు, ఒళ్ళంతా రక్తపుస్తులై నేను ఆశీర్వాదం పొందుకోలేకపోతున్నామని, నరకమనే బాధలో ఉన్నామని, నిన్ను మనశ్శాంతిని ఇవ్వడానికి, పరలోకాన్ని తీసుకెళ్ళడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూలోకానికి వచ్చారు. అందుకని అంటున్నాడు, నా రొట్టెను అనగా నా శరీరాన్ని, నా రక్తమని పిలువబడుతున్న ద్రాక్ష రసంగా పిలువబడుతుంది, దీన్ని మీరు పుచ్చుకోండి, బలపడండి. ఎందుకో తెలుసా? నేనే నిన్ను బాధపరిచాను కనుక నీకు ఉపశమనం ఇవ్వడానికి కలువరి యాగానికి నేను సిద్ధపడ్డా. ఆ కలువరి యాగం నీలో కార్యం చేయాలంటే ప్రభు బలలో నువ్వు పాలు పొందితే నీ ప్రతి బాధలు నివారింపచేసి నేను నిన్నిక బాధ పెట్టను. ఒకసారి ఈ మాట చెప్తాం అందరం.
నేనిక బాధపడను, నేనిక బాధపడను, నేనిక బాధపడను. తల వంచుని ప్రార్థన చేసుకుందాం.